హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్ విహార్ దీప్. గంగమ్మ తల్లి జాతరలో బండవేషం. ఈ బండవేషాన్ని గంగమ్మ తల్లి జాతరలో పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బండవేషాన్ని వేస్తూ ఉన్నారు. ఈ బండవేషానికి పూర్వం గంగమ్మ తల్లి చెప్పినట్టుగా మనం కష్ట నష్టాల్లో మానవుడు వెనకాడకుండా అందరూ కలిసి ఉండాలని ఈ గంగమ్మ తల్లి జాతరలో ఈ బండవేషాన్ని వేస్తూ ఉంటారు. ఈ గంగమ్మ తల్లి జాతరలో ఈ బండవేషాన్ని ఎలా వేస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరలో బండవేషం. ఈ బండవేషాన్ని చూడొచ్చు. ఎంతో మంది భక్తులు ఈ బండవేషాన్ని మాత్రమే ఎక్కువగా వేసుకుని వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరలో రెండవ రోజున ఈ బండవేషాన్ని ఎంతో మంది భక్తులు అమ్మవారి విశ్వాసంతో ఈ బండవేషాన్ని వేసుకుని అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ బండవేషానికి ప్రత్యేకంగా ఒళ్ళంతా ఈ బూడిద లాంటి ఒగ్గుబడిని రాసుకొని ఒళ్ళంతా బొట్లు పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వచ్చి తమ కోరికలు తీరాయని అమ్మవారి చెంత మొక్కుతూ ఈ వేషాన్ని వేస్తూ ఉంటారు. ఒళ్ళంతా నల్లగా బొగ్గుపొడిని పూసుకున్న భక్తులు, ఒంటి చుట్టూరు నామకముతో బొట్టులు పెట్టుకుని అమ్మవారి చెంతకు వచ్చిన భక్తులు ఐకమత్యంతో కలిసి ఉండాలని అమ్మవారు ఆనాడు చెప్పినట్టుగా బండలాగా ఉండాలని ప్రత్యేకంగా ఈరోజు ఈ బండవేషాన్ని వేస్తూ ఉంటారు. ఇలాంటి వేషాలను మనం ఎక్కడా చూడలేము. ఈ తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరలో ఇలాంటి ప్రత్యేకంగా ఇలాంటి ఎన్నో వేషాలను వేయడం పీడ ఆనవాయితీగా వస్తూ ఉన్నది. గంగమ్మ తల్లి జాతర వేషాలలో ఎన్నో చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. గంగమ్మ తల్లి జాతరలో ఎంతో మంది వేషాలు వేసుకున్నది చూశారు కదా. అలాగే ఒకవైపు అంబిళ్ళు పోస్తూ పొంగళ్ళు పెడుతూ అమ్మవారి చెంత ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఈ తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరలో ఎంతో వైభవంగా జరుగుతుంది. అందుకనే ఎన్నో వేల మంది, లక్షల మంది ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరకి హాజరవుతూ ఉంటారు. తాతయ్యగుండ గంగమ్మ జాతరలో ఎంతో మంది భక్తులు పిల్ల పెద్ద ముసలి వాళ్ళనే తేడా లేకుండా ఇలాంటి వేషాలను మరెన్నో వేసుకుని అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని సంతృప్తి పెంచేలా ఇలాంటి వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు. ఊరంతా తిరిగిన భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తమ కోరికలు తీరాయని అమ్మవారికి విన్నవించుకుంటూ ఇలాంటి వేషాలను ఎంతో వైభవంగా జరుపుతారు.